ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము తండ్రి నాయన నీ వాక్యం వినడానికి మా ఆత్మను సిద్ధపరిచిన దేవానికి వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనందరికీ తెలిసిన మాటనే. ఇక్కడ దేవాదేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడినను అని అడుగుతున్నాడు. ఈ విషయం అని చెప్తున్నారు. అడిగితే ఇస్తానంటున్నారు, వెతికితే దొరుకుతానంటున్నాడు, తడితే మీరు కనిపిస్తానంటున్నారు. మరి ఈ విషయాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మరి నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే, ఏమని చెప్తూ ఉంటారంటే, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం అక్క, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నామా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడే మమ్మల్ని మర్చిపోయాడేమో అనిపిస్తుంది అక్క అని అంటూ ఉంటారండి. మరి నిజానికి దేవుడు మనం మర్చిపోతాడా? ఆయన ఏమన్నాడండి, నేను కునుకను నిద్రపోను, నా బిడ్డల కోసము దివారాత్రం నేను కనిపెట్టుకొని ఉంటానని చెప్తున్నాడు. మీరు అడిగిన వాటిని పొందుకుంటారంటున్నాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో సరే కూడా మీరు నా నామం పేరిట ఏది అడిగినా అది మీకు ఇస్తానంటున్నాడు. ఎంత మాట చూపండి. నా మొర ఆలకించిన దేవుడు ఆయన నామం పేరిట మనం ఏది అడిగినా సరే ఆయన ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే, రైట్ ఇట్, రాసుకొని చూడు, ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను చేస్తాను అని అంటున్నాడు. పరిశుద్ధాత్మను మాత్రమే దేవుడు ఇస్తానంటున్నాడా? లేదా మన ఆధ్యాత్మిక అవసరతలు కావచ్చు, శారీరక అవసరతలు కావచ్చు, సంఘపరమైన అవసరతలు కావచ్చు, అన్ని రకాల అవసరతలు కావచ్చు. నా మటుకు నేనైతే నా దేవాదేవుని ప్రతి చిన్న విషయము ఆయన అడగటం నాకు అలవాటండి. ఆఖరికి నాకు ఏదైనా తినాలనిపించినా, ఏదైనా త్రాగాలనిపించినా, ఏదైనా ధరించుకోవాలనిపించినా ప్రతిదీ కూడా ముందుగా దేవాదేవుడు చెప్పకుండా నేను మామూలుగా మనుషులతో చెప్పనండి. అప్పుడు నేను చూస్తూ ఉంటాను, నా కళ్ళ ఎదుట నేను అడిగింది కొద్దిగా ఆలస్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని అది మనకి ఇస్తాడండి. మరి ఈరోజు నీ జీవితంలో ఆలస్యమైన వాటికి దేవుడు ఈరోజు నీ చెప్పిన మాట ఏంటంటే, ఆలస్యంగా అనిపించినది సరే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి మనం ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలి? అడిగేసాం అంతేనా? నేను ఒక 4 విషయాలు మీకు చెప్పడానికి వచ్చానండి. మొదటిగా, బీ బోల్డ్, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా స్టడీగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. ఏంటంటే, నేను నా దేవుడిని అడిగాను, ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. తండ్రి కదా, తండ్రి మనకి పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తాడు. చిన్న వయసులో మా బాబు ఒకరోజు తన స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ మా బాబుతో పాటు చదివే బాబు బర్త్డే రోజున మరి లైట్స్ వచ్చే షూస్ వేసుకొని వచ్చాడండి. అప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో నేను ఆ షూస్ కొనలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంటికి రాగానే మా బాబు నన్ను అడిగిన మాట ఏంటంటే, మమ్మీ నా బర్త్డే కూడా నాకు లైట్ షూస్ కావాలి అని అడిగాడండి. అవి ఎంత అని నేను ఆలోచించినప్పుడు అది చాలా నాకు శక్తికి మించిన ఖర్చుగా అనిపించిందండి. అయినప్పటికీ మా బాబు అడిగాడు అని చెప్పి నేను ఎంత ప్రయాసపడ్డానో, ఓవర్ టైం చేసి, అంటే ఆఫీస్లో పనిచేస్తూ ఇంకా దానికి ఓవర్ టైం చేసి డబ్బులు చేసుకొని బాబు కోరికను తీర్చడం జరిగిందండి. ప్రియులారా, మనం లోకపరమైన తల్లిదండ్రులే పిల్లలు అడిగింది ఎలాగన్నా వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తాం కదా, మరి పరలోకపు తండ్రి ఇంకా ఎంతగా ఆలోచిస్తాడు. ఈరోజు దేవుడు ఆలస్యం చేసి ఉన్నావేమో, అలిగి ఉన్నావేమో, మౌనంగా ఉన్నావేమో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఒక సేవకురాలుగా చెప్తున్నాను, ఆలస్యంగా జరిగిందనిపించిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవదిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, బీ ఓపెన్ విత్ గాడ్.
అంటే దేవుడితో నీ హృదయంలో ఏది ఉందో అది ఖచ్చితంగా చెప్పు. ప్రభా, నాకు ఈ అవసరత ఉంది, దీనివల్ల నేను ఇలా ఉపయోగించుకుంటాను అని. అది ఇల్లైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, మరి శరీరం అయినా సరే, ఏదైనా సరే. అదే కదండి మనం చూస్తాం కొంతమంది ఆరోగ్యం కోసం ప్రార్థన చేసి, ప్రభా నువ్వు ఆరోగ్యం ఇస్తే నేను తిరిగి నీ సేవ ఇంకా ఎక్కువగా చేస్తాను అని చెప్తూ ఉంటాం కదండి. ఈరోజు అదేవిధంగా బీ ఓపెన్ విత్ గాడ్. దేవుని అడుగు. చాలా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా, పసిబిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా. ఎందుకంటే పెద్ద అయిపోయిన తర్వాత యవ్వనస్తులు తల్లిదండ్రులతో ఎక్కువ షేర్ చేసుకోరండి. అందుకనే తండ్రి దగ్గర, దేవుడి దగ్గర మనం పసిబిడ్డల్లాగా ఉండాలి. సో బీ ఓపెన్. మూడవదిగా చూస్తే ట్రస్ట్ గాడ్. ఎవరిని అడుగుతున్నావు అన్న సంగతి నీకు బాగా తెలియాలి. నేను అడుగుతున్నది ఒక రాయినో రప్పనో కాదు, లోకపరమైన తండ్రిని కానీ తల్లిని కాదు, లిమిటేషన్స్ ఉన్న దేవుడిని కాదు. మన దేవుడు అన్లిమిటెడ్ గాడ్. సర్వము ఆయనదే. ఈ సర్వములో నుండి మనకి ఇవ్వడానికి ఆయన ఖచ్చితంగా ముందుకొస్తాడు. కాబట్టి ట్రస్ట్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉంచమని ఈ సందర్భంలో దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు. అంతేకాకుండా డోంట్ గివ్ అప్. ఇంకెన్ని సంవత్సరాలు కదా. 90వ ఏట అబ్రహాంకి చెప్పాడంటే పిల్లల్ని ఇస్తానని. 100వ ఏట అంటే ఏకంగా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఎక్కడైనా గొణిగినట్టు సనిగినట్టు కనిపించిందా అండి? ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది ఇచ్చినది దాని విలువ మనకు తెలియడానికేమో అండి. ఒకటి, లేదా అది ఎప్పుడు ఇస్తే అది నా బిడ్డలకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందో అనే ఆలోచన కావచ్చు. దేవుడి యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి మనం ఎంత అండి, ఆయన హృదయంలో ఒక చిన్న డాట్ అంతే. కాబట్టి డోంట్ గివ్ అప్. ప్రార్థనలో ఎప్పుడు కూడా నిరాశ చెందద్దు. ధైర్యంగా నిబ్బరం కలిగి ఉండు, ఓపెన్గా ఉండు. దేవుడి సన్నిధిలో దేవుడిని నమ్ము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇంకా దేవుడిది చెయ్యడులే అని అనద్దు. ఖచ్చితంగా మన దేవుడు చేస్తాడు. ఆయన నామం పెట్ట మీరు ఏది అడిగినానో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు ఆయనలోనూ మీలోనూ ఆనందం పరిపూర్ణమవుతుంది. ద జాయ్ విల్ బీ కంప్లీటెడ్ అంటున్నాడండి. మరి ఈరోజు అడుగుదామా మరొకసారి? చాలా రోజులైంది అడగటం. ఒక అమ్మాయి చెప్తుంది నాకు, నా భర్త ఉద్యోగం కోసం అడిగి ఇంకా అడగటానికి ఏం లేక ఆ పని జరగట్లేదు కాబట్టి ప్రార్థన చేసుకోవటం మర్చిపోయానంటే, మానేశానంటే. లేదండి, డోంట్ గివ్ అప్. ఈరోజు ఒక సేవకురాలుగా చెప్తున్నాను, మీరు అడిగిన ప్రతి వాటిని పొందుకునేంత వరకు కూడా. ఎందుకంటే మీరు అడిగింది ఇవ్వడానికి ఆయన లేనివాడు కాదండి. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఎక్కడో ఒక మర్మం దాగి ఉంది ప్రియులారా. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుడి మీకు ఇవ్వబడినట్టున్నాడు కదా. మరి రేపటి దినం ఎలా తట్టాలో, ఎలా వెతకాలో మనం నేర్చుకుందాం. మరి ఈరోజు దేవుని అడుగుదామా? మోకరించి నాతో పాటుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకున్న దేవా నీకు వందనాలు. అవును ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడినాడు అంటున్నావు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు ప్రభా. అడిగిన వాటిని నా నామంలో అడిగిన వాటిని మీరు పొందుకుంటారు అంటున్నావు ప్రభా. ఏకీభవించి అడిగిన ఎడల భూలోకంలో అడిగినది పరలోకంలో ఇస్తానంటున్నావు ప్రభా. మరి ఈ రోజు తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాళ్ళ జీవితాల్లో ఏదైతే అడుగుతున్నారో అయ్యా ప్రభా, అది ఆలస్యం జరుగుతుంది. వివాహ విషయం కావచ్చు, లైఫ్ సెటిల్మెంట్ విషయం కావచ్చు, అప్పుల బెడద నుంచి విడుదల కావచ్చు, సొంత గుడారాలు కావచ్చు నాయన ప్రభా. ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో ఆరోగ్యం విషయం కావచ్చు, ఆధ్యాత్మిక ఎదుగుదల విషయం కావచ్చు ప్రభా. ప్రతి ఒక్కటిని పాదముల చెంత ఒక సేవకురాలుగా తీసుకొస్తున్నా తండ్రి ప్రభా. బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించి మా అందరినీ దీవించి నాయన తండ్రి. అయ్యా నీలో మా ఆనందం పరిపూర్ణమగుటకు నాయన తండ్రి, మేము అడిగిన ప్రతి వాటిని నీ చిత్తంలో మాకు నెరవేర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. డోంట్ గివ్ అప్. He will definitely do what you asked. Amen.